మిత్రులారా, 2 సంవత్సరాల కింద అదానీ స్టాక్ మార్కెట్ అక్రమాల గురించి, అంతర్జాతీయ డొల్ల కంపెనీల అక్రమాల గురించి, రిలేటెడ్ పార్టీ ట్రాన్సాక్షన్ గురించి హిండెన్బర్గ్ రీసెర్చ్ అనే సంస్థ బయటపెట్టిన అనేక అంశాలు అందరికీ తెలిసినవే. 2 సంవత్సరాల తర్వాత భారతదేశంలోని నియంత్రణ సంస్థ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజెస్ బోర్డ్ ఆఫ్ ఇండియా సెబీ అదానీ ఎంటర్ప్రైజెస్కు క్లీన్ చిట్ ఇచ్చింది అని వార్తలు వస్తూ ఉన్నాయి. సెబీ నివేదిక చివరికి 2 సంవత్సరాల తర్వాత బయటికి వచ్చింది. 2023 జనవరిలో హిండెన్బర్గ్ రీసెర్చ్ అనే ఒక స్టాక్ మార్కెట్ పరిశోధక సంస్థ అదానీ గ్రూప్ కంపెనీల మీద 5-6 ప్రధానమైన ఆరోపణలు చేసింది. 1, స్టాక్ మ్యానిపులేషన్, షేర్ల ధరలను తారుమారు చేసే పని ద్వారా అక్రమ ఆర్జనకు పాల్పడింది అని మొదటి ఆరోపణ. మిస్యూజ్ ఆఫ్ ఆఫ్షోర్ ఎంటిటీస్, విదేశాలలో డొల్ల కంపెనీలు తెరిచి ఆ డొల్ల కంపెనీల ద్వారా అదానీ గ్రూప్ కంపెనీల షేర్లు కొని షేర్ల ధరలను కృత్రిమంగా పెంచి ఇతరులందరూ కూడా ఆ షేర్లు కొనేలా చేసింది అనేది 2వ ఆరోపణ. రిలేటెడ్ పార్టీ ట్రాన్సాక్షన్స్, ఆర్పిటి అంటారు. సంస్థ లోపల ఉన్నవారికి, సంస్థ ప్రమోటర్లకు సన్నిహితులైన వారు సంస్థలో ఏం జరగబోతుందో తెలిసి ఆ సమాచారంతో స్టాక్ మార్కెట్లు మ్యానిపులేట్ చేస్తారు. దేశాల నుంచి అదానీ గ్రూప్ కంపెనీలలోకి పెట్టుబడులు పెట్టడానికి, మదుపు పెట్టడానికి ప్రోత్సహించారు. ఇది భారతదేశంలోని సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజెస్ బోర్డ్ ఆఫ్ ఇండియా సెబీ నిబంధనలకు వ్యతిరేకం అనేది మరొక ఆరోపణ. ఇన్సఫిషియెంట్ డిస్క్లోజర్స్, వేరు దేశాలలో నియంత్రణ సంస్థలకు లేదా భారతదేశంలోని నియంత్రణ సంస్థలకు అదానీ గ్రూప్ కంపెనీలు ఇవ్వవలసిన సమాచారం అంతా ఇవ్వలేదు, కొంత సమాచారాన్ని దాచాయి అనేది మరొక ఆరోపణ. ఇన్ఫ్లేటెడ్ వాల్యుయేషన్స్, అదానీ గ్రూప్ కంపెనీల విలువ అంచనా కట్టేటప్పుడు వాటిని కృత్రిమంగా పెంచి చూపించి తద్వారా మదుపు సంపాదించడానికి ప్రయత్నించారు. ఇవి ప్రధానమైన ఆరోపణలు. ఈ ఆరోపణల మీద వెంటనే ఒక నియంత్రణ సంస్థగా సెబీ దర్యాప్తు ప్రారంభించింది. సుప్రీంకోర్టు 2023 మార్చిలో ఈ విచారణ వీలైనంత త్వరగా జరిపి 2 నెలల లోపల నివేదిక సమర్పించాలని సెబీని ఆదేశించింది. కానీ అనేక సార్లు వాయిదాలు పడి, అనేక పొడిగింపులు జరిగి చిట్ట చివరికి 2 సంవత్సరాల తర్వాత కొండను తవ్వి ఎలుకను కూడా పట్టనట్టు సెబీ తన నివేదిక ప్రకటించింది. ఈ నివేదికలో వాళ్ళు ఈ 5-6 ఆరోపణలకు ఒక్కొక్క దానికి జవాబు చెప్పడానికి ప్రయత్నించారు. మొట్టమొదటిది, షేర్ల ధరలలో తారుమారు చేశారనడానికి సాక్ష్యాధారాలు దొరకలేదు అన్నారు. అసలు సాక్ష్యాధారాల కోసం వెతకలేదా? వెతికితే దొరకలేదా? లేవా? ఆ వివరాల్లోకి పోలేదు. రెండోది, రిలేటెడ్ పార్టీ ట్రాన్సాక్షన్ అలెజ్డ్ బై హిండెన్బర్గ్ వర్ ఫౌండ్ టు నాట్ క్వాలిఫై యాజ్ ఆర్పిటీస్ under the regulatory definitions applicable during the time of alleged transactions. ఏ కాలంలోనైతే రిలేటెడ్ పార్టీ ట్రాన్సాక్షన్స్ జరిగాయని హిండెన్బర్గ్ ఆరోపించాడో ఆ కాలంలో రిలేటెడ్ పార్టీ ట్రాన్సాక్షన్ జరగలేదు. నిజానికి గౌతమ్ అదానీ సోదరుడు వినోద్ అదానీ పేరు మీద అనేక కంపెనీలు పెట్టారు. వేరు దేశాలలో, మారిషస్లో కానీ, కేమన్ ఐలాండ్లో కానీ, అటువంటి అనేక చోట్ల అక్కడి నుంచి స్టాక్ మార్కెట్లలో కొన్నారు. అన్న తమ్ముడు రిలేటెడ్ పార్టీ అవుతారా కాదా? 3, నో ఫండ్ డైవర్షన్ ఆర్ ఫ్రాడ్యులెంట్ ఫ్లో ఆఫ్ ఫండ్స్ యాజ్ అలెజ్డ్ బై హిండెన్బర్గ్. హిండెన్బర్గ్ చెప్పినట్టుగా మోసపూరితంగా నిధుల బదలాయింపు జరగలేదు. ఈ 3 ప్రధానమైన నిర్ధారణలు చేసి అదానీ గ్రూప్ కంపెనీలలో నిర్ణయాధికారంలో ఉన్న చాలామందికి షోకాజ్ నోటీసులు పంపారు గతంలో. ఈ 2 సంవత్సరాల్లో ఈ షోకాజ్ నోటీసులన్నింటినీ రద్దు చేసుకుంటున్నాము, ఈ షోకాజ్ నోటీసులు ఇవ్వవలసిన అవసరం ఉందని తేలలేదు అని సెబీ ప్రకటించింది. ఇక్కడ చాలా ముఖ్యమైన కీలకమైన విషయం, రిలేటెడ్ పార్టీ అంటే ఏమిటి? సంబంధిత వ్యక్తి. ఈ సంబంధిత వ్యక్తి అంటే ఎవరు? ఏప్రిల్ 2022కు ముందు సెబీకి తన లిస్టింగ్ ఆబ్లిగేషన్స్ అండ్ డిస్క్లోజర్ రిక్వైర్మెంట్స్ అనే ఒక పత్రం ఉంది. ఈ పత్రం ప్రకారం
రిలేటెడ్ పార్టీ అంటే 2022 ఏప్రిల్కు ముందు ఒక నిర్వచనం ఉంది. 2022 ఏప్రిల్ తర్వాత నిర్వచనం మారింది. అంతకు ముందున్న నిర్వచనం ప్రకారం కుటుంబ సభ్యులు రిలేటెడ్ పార్టీలోకి రారు. 2022 తర్వాత నిర్వచనం ప్రకారం కుటుంబ సభ్యులు రిలేటెడ్ పార్టీ అవుతారు. హిండెన్బర్గ్ ఆరోపించిన కాలం ఏప్రిల్ 2022కు ముందు కాబట్టి ఈ నిర్వచనం కిందికి రారు. గౌతమ్ అదానీ యజమానిగా ఉన్న కంపెనీలో అతని సోదరుడు వినోద్ అదానీ లావాదేవీలు జరిపాడు. అన్నా తమ్ముల మధ్య జరిగిన లావాదేవీ సంబంధిత వ్యక్తుల లావాదేవీ అవుతుందా కాదా? ఈ ప్రశ్నకు జవాబు చెప్పకుండా సాంకేతికంగా 2022కు ముందు అన్నా తమ్ముల మధ్య సంబంధం లేదు అని సెబీ గైడ్లైన్స్ చెప్తున్నాయి కాబట్టి ఇది రిలేటెడ్ పార్టీ ట్రాన్సాక్షన్ కాదు అని అన్నారు. అంటే మసిపూసి మారేడుకాయ చేశారు. ఇంత రిపోర్ట్ వచ్చినప్పటికీ ఇప్పటికీ కనీసం 6-7 కీలకమైన ప్రశ్నలకు హిండెన్బర్గ్ లేవనెత్తిన ప్రశ్నలకు ఆ తర్వాత కాలంలో అనేక మంది పరిశోధకులు రాసిన లేవనెత్తిన ప్రశ్నలకు ఇప్పుడు సెబీ నివేదిక జవాబు చెప్పలేదు. మొట్టమొదటిది, అసలు రిలేటెడ్ పార్టీ ట్రాన్సాక్షన్ లోపల మాత్రమే కాదు, రిలేటెడ్ పార్టీ ట్రాన్సాక్షన్స్కు అవతల నిధుల బదలాయింపుకు సంబంధించి హిండెన్బర్గ్ నివేదికలోనూ తర్వాత నివేదికల్లోనూ చాలా ఆరోపణలు ఉన్నాయి. వాటిలో ఏ ఒక్క ఆరోపణలోకి సెబీ దర్యాప్తు వెళ్ళనే లేదు. కేవలం రిలేటెడ్ పార్టీ ట్రాన్సాక్షన్ మాత్రమే తీసుకుని, ఎందువలనంటే సాంకేతికంగా దాన్ని కాదనవచ్చు కాబట్టి అది మాత్రమే తీసుకుని దాన్ని పక్కన పెట్టారు. అట్లాగే ఏదైనా పబ్లిక్ ఇష్యూ ఇచ్చేటప్పుడు ఎంత కనీసమైన పబ్లిక్ ఇష్యూ వాటా ప్రజలకు బహిరంగంగా అమ్మాలి, ఎంత కనీసమైన వాటా ప్రమోటర్లు ఉంచుకోవచ్చు అనే సెబీ నిబంధనలకు సంబంధించి అదానీ గ్రూపు ఎప్పుడూ పాటించలేదు. మినిమం పబ్లిక్ ఇష్యూ షేర్ హోల్డింగ్ పాటించలేదు. మినిమం పబ్లిక్ షేర్ హోల్డింగ్ వయలేషన్స్ జరిగాయి అని వచ్చిన ఆరోపణలకు ఈ సెబీ నివేదికలో జవాబు లేదు. అట్లాగే ఆఫ్షోర్ ఎంటిటీస్, ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్ స్ట్రక్చర్స్ అదానీ గ్రూపు కంపెనీలలో ఉండవలసినట్టుగా చట్టబద్ధంగా పద్ధతి ప్రకారం లేవు. ఆఫ్షోర్ ఎంటిటీస్లో అనేక డొల్ల కంపెనీలు ఉన్నాయి. ఆ డొల్ల కంపెనీల మూలాలేమిటో సాక్ష్యాధారాలు లేవు. అదంతా బేనామీ డబ్బు అని హిండెన్బర్గ్ ఆరోపించింది. నిజానికి ఈ విషయం మీద 2023 జనవరి నుంచి ఆ తర్వాత కాలంలో కూడా అనేక సార్లు మనం ఈ మహోవా మీడియాలో వీడియోలు చేస్తున్నాం. ఆ వీడియోల్లో ఆ ఆరోపణలు ఏమిటి, ఆ ఆరోపణల వాస్తవాలు ఏమిటి అనేక సార్లు చర్చించున్నాం. ఇప్పుడు కూడా సెబీ నివేదిక క్లీన్ చిట్ ఇచ్చింది అని చెప్పిన తర్వాత కూడా ఈ డొల్ల కంపెనీల గురించి జవాబు లేదు. అట్లాగే అలెజ్డ్ ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ అసోసియేట్స్, అదానీ గ్రూపు కంపెనీలలోనే ఏదో ఒక స్థాయిలో ఉద్యోగులుగా ఉన్నవారు, కుటుంబ సభ్యులుగా ఉన్నవారు అదానీ గ్రూపు కంపెనీల షేర్లలో, స్టాక్ మార్కెట్లలో తారుమారు చేయడానికి ప్రయత్నం చేశారు అనే వచ్చిన ఆరోపణకు సెబీ దాని జోలికే వెళ్ళలేదు. దాని గురించి జవాబు చెప్పడానికి ప్రయత్నం చేయలేదు. అట్లాగే సెబీ నివేదిక ఇంత సుదీర్ఘకాలం 2 నెలల్లో జరపమని 2023 మార్చిలో చెప్తే 2025 సెప్టెంబర్ అంటే 27 నెలల తర్వాత ఇది బయటపెట్టింది. ఎందువల్ల ఇంత ఆలస్యం జరిగింది అనే దానికి కూడా జవాబు లేదు. ఇది కేవలం సెబీకి సంబంధించిన విషయం మాత్రమే కూడా కాదు. భారతదేశంలోని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్కు సంబంధించిన, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కు సంబంధించిన, అంతర్జాతీయ వాణిజ్యానికి సంబంధించిన, అమెరికాలోని స్టాక్ మార్కెట్ల వ్యవహారాలు చూసే SECకి సంబంధించిన అనేక విషయాలు దీనిలో ఉన్నాయి. సెబీ వాటన్నిటినీ పక్కన పెట్టింది. తనకు మాత్రమే వర్తించే రిలేటెడ్ ప్రాపర్టీ ట్రాన్సాక్షన్ ఒక్కదాని మీదనే తన బండి అంతా నడిపింది. ఇది ఈ దేశంలోని ఒక ప్రధానమైన స్టాక్ మార్కెట్ నియంత్రణ సంస్థ 2 సంవత్సరాలకు పైగా కాలం తీసుకుని చివరికి బయటపెట్టిన నివేదిక. కొండంత రాగం తీసి చివరికి ఏం చేసిందో చూసాం. సరిగ్గా ఇది జరుగుతున్నప్పుడే దీనికి సమాంతరంగా మరొక 2 పరిణామాలు కూడా అదానీ గ్రూపుకు సంబంధించి జరిగాయి. వాటి గురించి కూడా మాట్లాడుకోవాలి. 2025 సెప్టెంబర్ 6న ఢిల్లీలో
రోహిణి కోర్ట్స్ అంటారు. రోహిణి కోర్ట్స్లోని ఒక సివిల్ జడ్జ్ అనూజ్ కుమార్ సింగ్ ఒక ఆదేశం ఇచ్చారు. అదానీ గ్రూపు తన మీద, తన కంపెనీల మీద పత్రికలలో, ఛానళ్లలో చాలా దుష్ప్రచారం జరుగుతూ ఉన్నది, ఈ దుష్ప్రచారాన్ని అడ్డుకోవలసింది అని ఒక పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ మీద ఎక్స్ పార్టీ అంటారు. అవతలి పార్టీ ఏమిటి, ఎవరి మీదనైతే ఈ ఆరోపణ చేస్తున్నారో ఆ ఆరోపణకు గురవుతున్న వారి వాదన ఏమిటి వినకుండా ఎక్స్ పార్టీ ఇంటరిమ్ ఇంజంక్షన్ ఒక ఆర్డర్ ఇచ్చాడు. అదానీ ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్ గురించి ఏ ఒక్కరూ మాట్లాడడానికి వీల్లేదు, జర్నలిస్టులు రాయడానికి వీల్లేదు, టెలివిజన్ ప్రెజెంటర్లు, యాంకర్లు మాట్లాడడానికి వీల్లేదు. ప్రత్యేకించి పేర్లు పెట్టారు. పరంజయ్ గుహా ఠాకూర్దా, రవి నాయర్, అబీర్ దాస్ గుప్తా, అయస్కాంత్ దాస్, ఆయుష్ జోషి వంటి జర్నలిస్టులు, కంటెంట్ క్రియేటర్స్ అదానీ గ్రూప్ మీద అన్వెరిఫైడ్, అన్సబ్స్టాన్షియేటెడ్, డిఫమేటరీ రిపోర్ట్స్, నిజానికి ఒక న్యాయస్థానం ఆ రిపోర్ట్ ఏమిటి చూడాలి. ఆధారాలు లేకుండా రాయబడిందా, ధృవీకరణ లేకుండా రాయబడిందా, కేవలం పరువు తీయడానికి రాయబడిందా, ప్రచారం చేయబడిందా, అది కనిపెట్టి అప్పుడు ఈ మాటలను అంగీకరించాలి. ఈ మాటలు అదానీ ఎంటర్ప్రైజెస్ అన్నది, వాటిని వెంటనే కోర్టు అంగీకరించింది. జడ్జి అనూజ్ కుమార్ సింగ్ ఒక ఆదేశం ఇచ్చారు, ఖబర్దార్ అదానీ పేరు ఎత్తకూడదు అని. అక్కడితో అయిపోలేదు. సెప్టెంబర్ 6 నుంచి 5 రోజుల లోపల అన్ని పత్రికల వాళ్ళు, అన్ని ఛానళ్ళ వాళ్ళు పత్రికా వెబ్సైట్ల మీద నుంచి, ఛానళ్ళ వెబ్సైట్ల మీద నుంచి అదానీ గ్రూపుకు సంబంధించిన రిపోర్టులన్నీ తొలగించాలి అని కూడా ప్రకటించారు. అక్కడితో కూడా ఆగకుండా ఒకవేళ వాళ్ళు 5 రోజుల లోపల తొలగించలేకపోతే అదానీ గ్రూప్ ఈ రిపోర్టులను తమ వేదికల మీద పెట్టుకున్న యూట్యూబ్ మీద కానీ, ఇన్స్టాగ్రామ్ మీద కానీ కూడా పరువు నష్టం దావాలు, డిఫమేటరీ కేసులు వేయవచ్చు అని కూడా ఈ జడ్జి ఆదేశించారు. అసలు ఒక ఫిర్యాదు వచ్చినప్పుడు ఆ ఫిర్యాదు ఎవరి మీద చేయబడిందో, వాళ్ళ వాదన ఏమిటి అని కూడా వినకుండా, అంటే భావ ప్రకటన స్వేచ్ఛకు రాజ్యాంగంలోని అధికరణం 19కి ఎంతమాత్రం గౌరవం ఇవ్వకుండా, పత్రికా స్వేచ్ఛను గౌరవించకుండా, ఫ్రీడమ్ ఆఫ్ ప్రెస్ గౌరవించకుండా ఈ ఆర్డర్ వచ్చింది. ఈ ఆర్డర్ రావడం మాత్రమే కాదు, ఈ ఆర్డర్ ఆధారంగా కేంద్ర ప్రభుత్వ సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ వెంటనే 138 యూట్యూబ్ వీడియోలను తొలగించమంది, 83 ఇన్స్టాగ్రామ్ పోస్టులను తొలగించమంది, వందలాది వ్యాసాలను తొలగించమంది. తొలగించకపోతే మీ మీద చర్యలు తీసుకోబడతాయి అని కూడా ఆదేశాలు ఇచ్చింది. అనేక సుప్రసిద్ధ సంస్థలకు కేంద్ర మంత్రిత్వ శాఖ నుంచి ఈ ఆదేశాలు వచ్చాయి. దీని మీద వెంటనే జర్నలిస్టులు ఇటువంటి ఎక్స్ పార్టీ ఆర్డర్ చెల్లదు అని పైకోర్టుకు వెళ్ళారు. పైకోర్టు డిస్ట్రిక్ట్ జడ్జ్ ఆశీష్ అగర్వాల్ రోహిణి కోర్ట్స్లోనే ఆయన సెప్టెంబర్ 18న మరొక తీర్పు ఇచ్చారు. ఈ కింది కోర్టు ఇచ్చిన తీర్పు చెల్లదు. అవతలి పక్షానికి తన వాదనలు వినిపించుకునే అవకాశం ఇవ్వకుండా ఎక్స్ పార్టీ డెసిషన్ ఇచ్చారు. ఇది ఒక స్వీపింగ్ ఆర్డర్, దీన్ని అంగీకరించడానికి వీల్లేదు, కొట్టివేస్తున్నాను అన్నారు. అదే జడ్జి మరొక మాట కూడా అన్నారు. ఏ వ్యాసాల మీదనైతే, ఏ నివేదికల మీదనైతే, ఏ పోస్టుల మీదనైతే ఈ ఫిర్యాదు వచ్చిందో ఆ పోస్టులు, ఆ వ్యాసాలు ఏడాదిగా 2 ఏళ్లుగా ఉన్నాయి. ఇప్పుడు వాటిని తీసినంత మాత్రాన జరిగిన ప్రచారం ఆపేయలేము, కాబట్టి వాటిని ఉండనివ్వడమే మంచిది అని కూడా అన్నారు. అంటే అదానీకి సెబీ లాంటి దేశంలోకెల్లా ప్రామాణికమైన స్టాక్ మార్కెట్లను నియంత్రించవలసిన సంస్థలు క్లీన్ చిట్ ఇచ్చినప్పటికీ పత్రికలలో రాయకూడదు, ఛానళ్లలో ప్రసారం చేయకూడదు, వెబ్సైట్లలో పెట్టకూడదు అని ఒక కోర్టు నుంచి ఆదేశం తెచ్చుకున్నప్పటికీ ఆ ఆదేశాలు చెల్లవు. అదానీ ఒకవేళ అక్రమాలు చేసి ఉంటే అది ప్రజలకు సమాచారం అందవలసిందే అని ఇప్పటికీ ఒక కోర్టు చెప్పింది. అదానీ మహాశక్తిమంతుడు కనుక ఇంకా పైకోర్టుకు వెళ్ళి మరొక ఆర్డర్ తెచ్చుకుంటాడా తెలియదు. సెబీని మించిన మరొక సంస్థ ద్వారా అదానీ ఏ నేరము చేయలేదు, ఏ అక్రమము చేయలేదు అని చెప్తాడా? రేపు కింది కోర్టు ఇచ్చిన ఆదేశం ప్రకారం అదానీ మంచి బాలుడు అని కూడా అనొచ్చునా లేదా? గౌతమ్ అదానీ అనే పేరు మాట్లాడవచ్చునా లేదా? ఈ దేశం భారతదేశంగా లేదు,
గౌతమ్ అదానీ దేశంగా ఉంది.